నోరు జారానేమో అని ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ నోరు జారానేమో చూడు ఫోన్ లో చూడు ఏం మాట్లాడాడు చూడు ఏం మాట్లాడాడు చూడు 24/7 నేను రాజకీయాలు మేము తిరిగే వాళ్ళమే బూతులు మాట్లాడేది సిగ్గుందా మీ నాయకులు ఏం మాట మీ ఎమ్మెల్యే ఏం చేసి మరి చూపించింది మీ ఎమ్మెల్యే ఇప్పి తప్పు చూపించాడు గవర్నమెంట్ ఇప్పుడు 10 ఇస్తే ఇప్పుడు చూపించండి కాకపోతే అక్కడ బలం ఏం లేదు కూటమికి జనసేన వచ్చేది ఒక సపోర్ట్ ఇచ్చింది ఇప్పుడైనా సింగిల్ వస్తే జగన్మోహన్ రెడ్డి కొట్టేవాళ్ళు లేరు అలాగా అది నిజం అది అందరికీ తెలుసు ఏం చేశాడు అందరికీ తెలుసు సంస్కారంగా బతకాల మనిషి పుట్టిన తర్వాత సంస్కారంతో బతకాల మేధవ బతుకు బతకకూడదు అంబటి రాంబాబు గురించి జస్ట్ జగన్ గురించి మాట్లాడుతున్నా అంతే నువ్వు జనసేన అన్నా జగన్ అన్నా దాని గురించి మాట్లాడుతున్నా నేను అంబటి రాంబాబు గురించి మాట్లాడాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడండి ఓడిపోతే ఈ సెంటర్ కి నేను రాను ఈ డిబేట్ కి రాను సవాల్ సింగల్ వస్తే నేను జగన్ సింగల్ వచ్చే దమ్ముందా ఒకటే క్వశ్చన్ మీ అందరికి విడిపోయి ముగ్గురు సింగల్ రమ్మను సింగల్ గా వచ్చి పోటీ చేయమను రేపు 50 సీట్లు పెరుగుతాయి అప్పుడు చూసుకుందాం ఇదే అగ్రిమెంట్ ఏమైనా రాసి ఇమ్మంటా 4 ఎకరాలు పన్ను పెడతా మరి నేను అగ్రిమెంట్ రాసి ఇస్తా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది ఏమని చెప్పింది రాజకీయంలో గెలవడం ఓడిపోవడం సర్వసాధారణమే జగనే మంచి పని చేసింది జగన్ చేసిన పనులు ఒక బీహార్ రాజకీయాల్లో విమర్శలు రాజకీయంలో విమర్శలు సర్వసాధారణం కాదు ఇప్పుడు గెలిచినప్పుడు మనం ఏం చేయాలి ప్రజలు కలిసి చూడండి కానీ ఒకరిని విమర్శించడం అది గొప్ప కాదు బ్రో ఒకరిని విమర్శించడం గొప్ప కాదు ఇప్పుడు మనం గెలిచినాక ఏం చేయాలి అది ఆలోచించడం కానీ ఒకరి గురించి ఒకరు విమర్శించే ఏం చేస్తారు విమర్శించడం చెప్పేది ఒక్కడే ఏం మాట్లాడారు నేను చెప్పేది నువ్వు ఓటు వేసుకున్నావు పక్కకు వచ్చావు అంతే నీకు విమర్శించడానికి సంబంధం లేదు బయట వ్యక్తులకి ఓటు వేసినప్పుడు బయట వ్యక్తులకి వాళ్ళు చూసుకుంటారు మనకేం సంబంధం మాట్లాడతాం సోషల్ మీడియా ఓటు వేసినప్పుడు ఓటు వేయడం వరకే మనం మా ఇష్టం మేము మాట్లాడతాం నువ్వు మాట్లాడుతూ నువ్వు కూడా మాట్లాడు చంద్రబాబు ఇప్పుడే ఎవరు అంబటి రాంబాబు జగన్ మనిషి పోలీసుల దగ్గర రాయలసీమ ఏమైందమ్మా రాయలసీమ ఎండిపోవాలా ఓటు ఎక్కడ పెడతారన్నారు చంద్రబాబు తర్వాత
కోర్టు ఎక్కడ పెడతాడు? అమరావతి కాదు జగన్ చెప్పిందే చంద్రబాబు కూడా చెప్పిండు. నేను ఇప్పుడు కూడా ఆయన పాలించండి అన్ని చంద్రబాబు పాలించండి, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చెప్పినాయి, జగన్మోహన్ చెప్పినాయి నడుస్తున్నాయి, అంతే తప్ప ఏం లేదు. ఇక కర్నూలులో కోర్టు డెవలప్మెంట్ చేస్తాం అన్నారు. జగన్ గారు చంద్రబాబు గారు కూడా అనంత కర్నూలులోనే కోర్టుని డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. 29 తర్వాత తెలుస్తుంది ఏదైనా అని, ఏదైనా 29 జగన్ అదే చెప్పాడు. జగన్ అదే చెప్పాడు. ఏముంది అమరావతిలో ఏముంది? అమరావతిలో ఏముంది అంటున్నా. మేము అమరావతి దగ్గర వాళ్ళమే. అమరావతిలో ఏముంది? నువ్వు చూసావు అమరావతి? ఏమి లేదు. పొలాల మధ్య రోడ్లు అంత తప్పక అమరావతిలో ఏమీ లేదు. మీరందరూ చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు గురించే మీరందరూ సపోర్ట్ గా చంద్రబాబు గురించే మాట్లాడుతున్నారు. మీరు కూడా